మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముందుగా నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్లో 25 లక్షలతో ఎండ్-టు-ఎండ్ రోడ్డును పరిశీలించారు. అనంతరం 15వ డివిజన్లో బాలాజీ నగర్లో కాలువ పూడికతీత పనులను స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సంబంధించిన కరపత్రాలను ఎంపీ వేమిరెడ్డితో పాటు మంత్రి నారాయణ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం 8వ డివిజన్లో ఆర్ఎస్ఆర్లో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొని ఉత్తమ విద్యార్థులను సన్మానించి అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారులు నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి మంత్రి మరియు ఎంపీ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొనడం జరుగుతుందని, భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగలేదన్నారు. విద్యార్థుల చదువు నడవడికలు పేరెంట్స్ తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. పెద్ద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టారన్నారు. నెల్లూరు ప్రజల తరఫున మంత్రి లోకేష్కి నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. చదువుకు పేదరికం అడ్డు కాదని, అందుకే నేనొక నిదర్శనం అని తెలిపారు. పిల్లలకు చదివే తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి అని, గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ సంక్షేమాన్ని మా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్నామన్నారు. తాను చదివి తొలి ఉద్యోగం చేసిన వీఆర్సీ పాఠశాలను గత ప్రభుత్వం మూసేసిందని మండిపడ్డారు. 15 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన వీఆర్సీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారని, ఎన్సీసీ సిబ్బంది మరియు తన కుమార్తె వీఆర్సీని అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్నారని, వీఆర్సీ కంటే అద్భుతంగా ఆర్ఎస్ఆర్ పాఠశాలను తీర్చిదిద్దుతారని వారు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ స్కూల్ సిద్ధంగా ఉంటుందని, అదేవిధంగా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ మూలాపేట స్కూల్ను దత్తత తీసుకుని ఆధునీకరణ పనులు చేపడుతుందన్నారు. ఆర్థికంగా స్థిరపడ్డ నెల్లూరు వాసులు P4 ద్వారా స్కూల్ దత్తతకు ముందుకు రావాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఆర్ స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒక మంచి కార్యక్రమం అని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అద్భుతమైన ఆలోచన చేశారని, లోకేష్ ప్రవేశపెట్టిన లిప్ అనే కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు పేరెంట్స్కు ఒక మంచి అవకాశం అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తల్లికి వందనం పేరుతో డబ్బులు ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసిందని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నెల్లూరు సిటీలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. 4 కోట్లతో పూడికతీత పనులు చేపట్టడం శుభ పరిణామం అని తెలిపారు. గత 5 ఏళ్లుగా పూడికతీత పనులు చేపట్టలేదన్నారు. ఏడాది పాలనలో ప్రజలు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారని తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విశేష ఆదరణ లభిస్తుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డీఈఓ బాలాజీరావు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి, సుజాత, బీసీ బాబు స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ సురేష్, డివిజన్ క్లస్టర్లు శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు.